ఏం చేయాలి వీడిని? ఎలా తన్నాలి వీడిని? నాకొచ్చే కోపానికి వీడిని ఉరికించి కొట్టాలన్నంత కసిగా ఉంది. ఎరా యాడ్ ఫిలిం డబ్బులు మింగినోడా, ఆ ముంబై ముఖేష్ డబ్బులు ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చాడు? 15, 12 అనుకుంటా. 25,000. ఇందాక 15, 12 అన్నావు. కంగారులో 1, 2, 3, 4 మర్చిపోయాను. మేము అడిగితే ఏం చెప్పావు? అదే చెప్పాను. అదే అంటే నీకు గుర్తున్నదే. నాకు గుర్తులేదురా, నువ్వు చెప్పు. నాకు గుర్తులేదు. గుర్తొచ్చింది. మన షోరూమ్ కోసమే కదా, మనలో మనకి డబ్బులు ఎందుకు, మనకి మనం సహాయం చేసుకోవాలనుకున్నాను. నా వీపు దురద పెడుతుంది గోకరా. అదేంటి? నీకు అవసరమైతే మాత్రం మేమంతా ఫ్రీగా వచ్చి చేయాలా? ఆ ముంబై ముఖేష్ నిజంగా డబ్బులు ఇవ్వకపోతే మేము అడిగే వాళ్ళమే కాదు. కానీ అక్కడ 2 లక్షలు తీసుకుని గుటుక్కుని మింగేసి నేను మన్ను తినలేదన్నట్టు నోరు తెరిచి చూపిస్తావా? ఇంతకు ముందు నాన్న రిటైర్మెంట్ డబ్బుల్లో మాకు రావాల్సిన వాటా కొట్టేశావు. ఇప్పుడు ఈ యాడ్ ఫిలిం కోసం ఇచ్చిన డబ్బులు నొక్కేశావు. నువ్వు అసలు మనిషివేనా? నేనెప్పుడూ వీణ్ణే అంటానని అంటావు కదా, ఇప్పుడేమంటావు? ఇంతకు ముందు విడివిడిగా ఒక్కొక్కరి డబ్బు కొట్టేసేవాడు, ఇప్పుడు హోల్సేల్ గా మనందరినీ వెర్రి వాళ్ళని చేసి మొత్తం నొక్కేశాడు. ఈ విషయంలో నేనేమీ మాట్లాడను. నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చూసావా, ఎప్పుడు నిన్ను జడలాగా వెనకేసుకొచ్చి అమ్మ కూడా యాక్ థూ అనేసింది. ఆ డాష్ గార్డ్ చెప్పకపోయి ఉంటే 2 లక్షలు గుటుక్కును మింగేసేవాడు కదరా. ఆ ముంబై ముఖేష్ పెద్ద మనిషి, డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకుంటాడా అనుకున్నాను. అప్పుడే అనుమానం కూడా వచ్చింది. అసలు మీకేమాత్రం అనుమానం రాకుండా ఎంత బాగా నటించారండి మీ అన్న. ఇలాంటి మనిషి కోసం పని మానుకొని అందరం వెళ్ళామా? ఎరా గుళ్ళో చెప్పులు దొంగతనం చేసి దొరికిపోయిన వాళ్ళగా ఆ మొహం ఏంట్రా అలా పెట్టు? జవాబు చెప్పు, డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? పూర్తయ్యాక ఇద్దాం అనుకున్నా. రేయ్, ఆ మొక్క ముందే ఎందుకు చెప్పలేదురా? పూర్తయ్యాక చెప్దాం అనుకున్నా. ఏంటి మళ్ళీ యాడ్ ఫిల్మ్ చేయాలని అందరినీ కూర్చోబెట్టి చెప్పావు కదా, అప్పుడే ప్రతి ఒక్కరికి 25,000 ఇచ్చారని ఎందుకు చెప్పలేదు? పూర్తయ్యాక చెప్దాం అనుకున్నా. రేయ్ నిన్ను దించరా, టీపై విరిగిపోతుంది. ఏంటమ్మా ఈ పంచాయతీ? ఈ పంచాయతీ సరిపోదురా, నీతో తేల్చుకోవాల్సినవి 15 విషయాలున్నాయి. 15? అదేం లెక్క? నీకెందుకురా, నీ ఏడు పెద్దను వేడు. మొత్తం కుటుంబాన్నే మోసం చేశావు కదరా, మాకు నిజం చెప్పాలని ఎందుకు అనిపించలేదురా? పూర్తయ్యాక చెప్దాం అనుకున్నా. రేయ్ వదిలేయండి, ఆవేశపడకండి. రైట్, ఇలారా, ముందుకురా. నువ్వు కూడా కొడతావా నాన్న? ముందు అడుగుతాను నాన్న. అడుగు నాన్న. యాడ్ ఫిల్మ్ చేయాలని నీకెవరు చెప్పారు? ముంబై ముఖేష్ చెప్పాడు నాన్న. మన కుటుంబంతోనే చేయాలని ఎవరు చెప్పారు? అతనే చెప్పాడు నాన్న. ఫ్రీగా చేయమన్నాడా? లేదు నాన్న. డబ్బులు ఇస్తానన్నాడా? అన్నాడు నాన్న. ప్రతి మనిషికి 25,000 ఇమ్మని చెప్పి పంపించాడా? పంపించాడు నాన్న. మరి ఆ మాట అప్పుడే మాకెందుకు చెప్పలేదు? అంటే పూర్తయ్యాక చెప్దాం అనుకున్నాను. ఎవరు కొట్టకనే వీడిలా తయారయ్యాడు. చెప్పు కావాలా చెప్పు, కర్ర కావాలా కర్ర. కోడలి ముందు నిన్ను కొడితే నీ విలువ పడిపోతుందని ఆగారు. ఎవరి డబ్బులు వాళ్ళకివ్వు. పూర్తయ్యాక ఇద్దాం అనుకున్నాను నాన్న. చూసారా, అందరి ఓపిక నశించిపోయింది. లక్షావతికే కోపం వచ్చి దుర్గావతిగా మారి ఈడ్చొక్కటిచ్చింది. ఇంకెందుకురా నువ్వు బతికి? పార్లర్ అమ్మతో పచ్చడి చేయించుకుని తిని చావచ్చు కదరా. వాడేదో కక్కుర్తి పడ్డాడు, నువ్వెందుకు చెప్పలేదు రోహిణి? పూర్తయ్యాక చెప్దామన్నాడు. డర్టీ ఫెలోస్, ఇద్దరు ఒకే మాట మాట్లాడుతున్నారు, ఇద్దరు కలిసే నాటకాలు ఆడుతున్నారు. 25,000 మాకు అసలు లెక్కే కాదు. కానీ మా అందరినీ మోసం చేసి 2 లక్షలు ఫ్రాడ్ చేయాలనుకున్నారే, మిమ్మల్ని ఇద్దరిని చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయించాలి. మీ ఇద్దరి ఫోటోలు పేపర్లో, టీవీలో, ఇంటర్నెట్ లో పెట్టాలి. ఆవేశపడకు శృతి. ఇది ఆవేశం కాదు రవి, ఇలాంటి స్వార్థపరుల కోసమా మనమందరం పనులు మానుకుని మరీ వెళ్ళాం. నా పువ్వులన్నీ వాడిపోయి ఒక లాసు. ఈ రోజు నేను పువ్వులు అమ్ముకోలేక ఇంకో లాసు. అలాగే నువ్వు లీవ్ పెట్టావు. మీ అన్నయ్య ట్రిప్ కు వెళ్లలేదు, శృతి కూడా డబ్బింగ్ కి వెళ్లలేదు. మన ఇంట్లో మనిషే కదా అని సాయం చేయాలనుకుంటే 2 లక్షలు తీసుకుని దాచుకుంటాడా? పూర్తయ్యాక ఇద్దాం అనుకున్నా. ఏంటి వాడి మీదకెళ్తావు? ఎంత తప్పు! ఇన్ని తప్పులు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు చేసిన మనిషికి ఇంకా విలువిస్తానా?
ఇలాగే తిడుతూ పోతే తిట్లు తింటూనే ఉంటాడు గాని ఎవరి డబ్బులు వాళ్ళకి ఇస్తానని అంటున్నాడా? ఆ, పూర్తయ్యాక ఆగండి మీ డబ్బులు మీకు నేను ఇప్పిస్తాను. అందరి డబ్బులు అందరికీ ఇవ్వాలి. ఇస్తాడు. మనోజ్ డబ్బులు ఇచ్చే. వచ్చాయి. మన ఇద్దరు డబ్బులు వచ్చేసాయి. వచ్చాయి. రేయ్ అందరికి వచ్చాయా? అమ్మ డబ్బులు ఎవరికేసావరా? అమ్మకి నేను తర్వాత ఇస్తాను. ఆ? ఎందుకు ఇప్పుడే 25,000 అవును 25,000 వేరా. ఆ, అమ్మని మోసం చేద్దాం అనుకుంటున్నావా? మీకు అంత సపోర్ట్ చేసే ఆంటీకే ఎగ్గొట్టాలని చూస్తున్నారా? మర్యాదగా అత్తయ్య 25,000 కూడా వేయమని చెప్పు రోహిణి. ఏం రోగం? అత్తయ్య కూడా పంపించు. అమ్మా నీకు 15,000 పంపిస్తా. ఎందుకు? ఎక్కువ ప్రేమగా చూసుకునే మనిషికి తక్కువ డబ్బులు ఇస్తావా? అమ్మకి నిన్నే 10,000 ఇచ్చా. అమ్మ నా తల్లోయ్, ఒకరిని మించి ఒకరు తయారయ్యారు కదా తండ్రోయ్. ఎందుకా? నేను తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి, నేను తేల్చుకోవాల్సిన 15 విషయాలు వేరే ఉన్నాయి అని గింజుకుంటున్నావు. 10,000 ముందే నొక్కేసిన విషయం మాకెందుకు చెప్పలేదు ప్రభా? అంతా అయ్యాక చెప్దాం అనుకున్నాను. ఏయ్! అమ్మకు 10,000 ఇచ్చినట్టు మాకెందుకురా ముందే చెప్పలేదు? ఆ, పూర్తయ్యాక చెప్దాం అనుకున్నా. బాలు, ఆగ్రా. వదిలేయండి రా. ఇంక చాలు. ఆగండి. ఛీ, ఛీ, ఛీ. నువ్వు నీ పాడు కూర్చొని అడుగుతాను రా. రే కన్న తల్లిని నన్ను కూడా మోసం చేస్తావా? 25,000 తీసుకుని 10,000 ఇచ్చానంట వెంట్రా. అంత డబ్బులు ఇస్తున్నట్టు త్యాగరాజులాగా మొహం పెట్టావు. అందులో 15,000 నొక్కి 10,000 ఇచ్చావు కదరా. ఎందుకు ఇలా చేసావు? ఆ, పూర్తయ్యాక ఇద్దాం అనుకున్నా. ఆ, రే అమ్మా అమ్మ కొట్టకమ్మా. నిన్నేం చేసినా పాపం లేదురా. ఛీ! ఇలాంటివన్నీ ఊహించే ముందే ఇద్దామంటే విన్నావా? అంతా అయ్యాక ఇప్పుడు పరువైపోయింది. ఛీ! ఒళ్ళు డ్రమ్స్ లా చంపలు చిడతల్లా అందరూ వాయించారే. నీతు చేస్తుంది ఏంటి ఈ టైంలో? హలో నీతు, రవి ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. అసలు నువ్వేం చేసావో నీకైనా అర్థమవుతుందా? ఏమైంది? నేనేం చేశాను? దేని గురించి మాట్లాడుతున్నావు? ఇది కాల్లో చెప్పేది కాదు. నీకు ఒక లొకేషన్ షేర్ చేశాను. అర్జెంట్ గా నీతో మాట్లాడాలి. నువ్వు ఇక్కడికి రా. నేను ఈ రోజు లీవ్ లో ఉన్నాను. ఇక్కడ ఇంత పెద్ద సమస్య వస్తే లీవ్ అంటావేంటి? రా. అంటే ఏంటి? అరే నేను రమ్మంటూ ఉంటే ఆలోచిస్తున్నావా? రెస్పెక్ట్ లేదా ఓనర్ అంటే? సరే సరే వస్తున్నా. రవి ఎక్కడికి వెళ్తున్నావు? నీతు రెస్టారెంట్ కి శృతి ఇప్పుడే వచ్చేస్తా. ఈ టైంలోనా? అయినా నువ్వు ఈ రోజు లీవ్ పెట్టావు కదా. నేను అదే చెప్పాను, కానీ ఏదో అర్జెంట్ వర్క్ అంట. ఏంటో వెళ్ళి చూసొస్తాను. ఈ రవికి అసలు పర్సనల్ లైఫ్ వర్క్ లైఫ్ కి తేడానే తెలియట్లేదు. ఆ నీతో మరీ ఓవర్ చేస్తుంది. ఆవిడగా రమ్మంటే మాత్రం ఇన్న వెళ్ళిపోవాలా? ఛ! నీతు ఏంటి నీతు అర్జెంట్ గా రమ్మన్నావు? ఏంటి ప్రాబ్లం? ముందు నేను నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు, పర్లేదు. ఇంట్లో ఇప్పుడే వస్తానని చెప్పొచ్చాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు అర్జెంట్ గా నీ హెల్ప్ కావాలి. అలా చెప్పకపోతే ఈ టైంలో నువ్వు వస్తావా? నా వైఫ్, నా లైఫ్, నా ఫ్యామిలీ అంటూ ఉంటావుగా. సరే నేనేం చేయాలో చెప్పు, నా వల్ల అయితే చేస్తా. ఇంట్లో వాళ్ళు నాకు ఒక మ్యాచ్ ఫిక్స్ చేశారు. అది ఫోన్ లో చెప్పొచ్చు కదా. అన్ని ఫోన్ లో చెప్తే నా బాధ నీకెలా అర్థమవుతుంది? చెప్తున్నాను కదా, వెళ్ళేవా? సరే చెప్పు. వాడు నాకు దూరపు రిలేషన్. అమెరికాలో సెటిల్ అయ్యాడు. వాడికి నేను నచ్చానంట. అఫ్ కోర్స్ నేను ఎవరికైనా నచ్చేస్తాననుకో. మా వాళ్ళు చూడ్డానికి వెళ్ళమని తల తినేస్తున్నారు. నాకు బిజినెస్ లో ఏదోటి సాధించేదాకా పెళ్లి చేసుకోవాలని లేదు. ఆ విషయం ఇంట్లో చెప్పావా? చెప్పాను. పెళ్లి చేసుకుని సాధించు అంటున్నారు. పెళ్ళయ్యాక పిల్లల్ని తప్ప ఎవరైనా ఏమైనా సాధిస్తారా? మరి నన్ను మీ ఫాదర్ తో మాట్లాడమంటావా? కూతుర్ని నేను చెప్తేనే వినలేదు. నువ్వు చెప్తే వింటారా? ఆయన మొండి ఘటం. అది కరెక్టే. మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఇంట్లో వాళ్ళ నుంచి పని అవ్వడం లేదు కాబట్టి అమెరికా క్యాండిడేట్ నుంచి నరుక్కొస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. నాకు అర్థం కాలేదు. నీకు వంట తప్ప ఇంకేమీ అర్థం కావు. ఒట్టి శుద్ధపప్పువి. నేను ఒక ప్లాన్ చెప్తాను, చేస్తావా? ఏం చేయాలి? రేపు ఒక్కరోజు నాకు బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయి. నేను వాడికి నిన్ను పరిచయం చేసి మాది డీప్ లవ్, మా ఇంట్లో తెలీదు, మా మధ్యకి రావద్దు, ప్రేమికుల్ని విడదీసి పాప మూటగట్టుకోవద్దు అని చెప్తాను. వాడు వెంటనే కరిగిపోయి అమెరికాకి ఫ్లైట్ ఎక్కేస్తాడు. ఏంటి? నేను లవర్ గా యాక్ట్ చేయాలా? మీ నాన్నకు తెలిస్తే నా ఉద్యోగమే పోతుంది. నువ్వు నాకు హెల్ప్ చేయకపోయినా పోతుంది కదా నీ ఉద్యోగం. బెదిరిస్తున్నావా? అది నీకు ఎలా అర్థమైతే అలా అనుకో. నువ్వు మాత్రం నాకు ఈ ఫేవర్ చేసి పెట్టాలి. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. ఈ పెళ్లి తప్పించుకోవడానికి నాకు వేరే దారి లేదు. ఇలా ఫేవర్ అడిగేంత ఫ్రెండ్షిప్ కూడా నాకెవరితోనూ లేదు. జస్ట్ ఒక రెస్టారెంట్ లో కాసేపు కూర్చుందాం. 2 minutes లో మ్యాటర్ తేల్చేద్దాం. ఎవరికీ తెలీదు రవి, నన్ను నమ్ము. అబ్బాయివి నువ్వే ఇంత ఆలోచిస్తే
నేనెంత ఆలోచిస్తాను. జస్ట్ ఫ్రెండ్లీగా వాడిని కలుద్దాం. వాడు మనం రిలేషన్ లో ఉన్నామని నమ్మితే సమస్య సాల్వ్ అయిపోతుంది. నువ్వు సింపుల్ గా చెప్పేశావు కానీ ఒకసారి నేను ఆలోచించాలి. శృతిని అడిగి చెప్తాను. ఇప్పుడేగా ఎవరికి తెలియకూడదు అని చెప్పాను. అయినా ఈ విషయం భార్యకి చెప్తే ఒప్పుకుంటుందా? శృతికి చెప్పకుండా ఇలాంటివి యాక్సెప్ట్ చేస్తే తనని మోసం చేసినట్టు అవుతుంది. అంతేకాని ఒక ఫ్రెండ్ కి హెల్ప్ చేసినట్టుంటుందని మాత్రం ఆలోచించలేకపోతున్నావా? ప్లీజ్ రవి, ఇది ఆర్డర్ కాదు, డిమాండ్ కాదు, రిక్వెస్ట్ అనుకో ప్లీజ్. సరే, థ్యాంక్ యూ సో మచ్ బేబీ. సార్ ఈ నెల ఈఎంఐ డబ్బులు తీసుకొచ్చాను. బాలు కదా మీ పేరు? అవును సార్. మీ ఈఎంఐ ఇందాకే ఎవరో కట్టారు కదా? కట్టారా? ఎవరు? నేనే. నువ్వా? నేనే. డబ్బు మనం ఇక్కడే మాట్లాడుకోవాలా? పదండి. 25,000 ఎందుకు కట్టావు? నేను కట్టకపోతే మీరు కడతారు కదా, మన ఇద్దరిలో ఎవరు కడితే ఏంటి? అదేంటి మీనా, ఆయన అంత డబ్బు నీ దగ్గర ఎక్కడిది? ఈ మధ్య నేను ఒక యాడ్ ఫిల్మ్ లో యాక్ట్ చేశానండి, అందుకే నాకు 25,000 పారితోషికం ఇచ్చారు. అది నాకు ఇచ్చారు, అదే నేను కడదాం తీసుకొచ్చాను. మీరు కారుకి ఈఎంఐ కట్టండి. నీకోసం నువ్వే ఉంచుకోవా? నీకేం ఖర్చులుండవా? నాకేం ఖర్చులుంటాయండి, చిన్న చిన్నవి. బండ్లో పెట్రోల్ పోయించడం లాంటివి ఉన్నా పూలమ్మిన డబ్బుల్లో మిగులుతున్నాయి కదా. నీకోసం నువ్వే దాచుకోకపోతే ఎలా? మీ పేరు వేరు, నా పేరు వేరు అయి ఉండొచ్చు, కానీ మీ అప్పులు వేరు, నా అప్పులు వేరు కాదు కదా. పదండి, మనం అప్పులు తీర్చుకోవడమే గొప్ప. వాటిని దాచుకుంటే అప్పులు అలాగే ఉండిపోతాయి. మాటలు బాగా నేర్చు. మాటల మూట మీరు మీ దగ్గరే నేర్చుకున్నాను. పదండి. హలో నీతు. మిస్టర్ రవి గారు, ఇంకా రెడీ కాలేదనుకుంటా. వాయిస్ చూస్తేనే అర్థమవుతోంది. రెడీ అయ్యావా? వస్తున్నావా? ఆల్మోస్ట్ రెడీ. 5 నిమిషాల్లో స్టార్ట్ అవుతున్నా. నువ్వు చెప్పే 5 నిమిషాలంటే అర్ధగంట అవుతాయి. నాకు ట్రస్ట్ లేదు. నాకు అసలు ఇంట్రెస్టే లేదు, అయినా వస్తున్నాను కదా. నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. ఒక పని చేయి, ఎలా రెడీ అయ్యావో ఒక ఫోటో పెట్టు. ఏంటిది, జాబ్ ఇంటర్వ్యూలో ట్రీట్ చేస్తున్నావు? నీ కాదు, ఇది నా లైఫ్ ఇంటర్వ్యూ. నేను ఎవరిని తీసుకెళ్తున్నానో కూడా చూసుకోవాలి కదా. సరే సరే ఆగు, పంపుతున్నాను. అయ్యో రవి, ఇలా వస్తే నిన్ను వాడు నా బాయ్ ఫ్రెండ్ అని నమ్మడు. ఇంకెలా రావాలి? అది కాదు, నువ్వు చాలా సింపుల్ గా ఉన్నావు. నేను ఇంట్రడ్యూస్ చెయ్యబోయే వాళ్ళు చూసి ఇతనేనా అని అనుకోవాలి, ఇతనా అని అనకూడదు. అంటే? నీ దగ్గర సూట్ ఉందా? ఉంది. అది నీకు సూట్ అవుతుందా? అది నాదే. అయితే అది వేసుకో. ఎందుకు? నేను వాడికి నిన్ను రెస్టారెంట్ ఓనర్ గా ఇంట్రడ్యూస్ చెయ్యాలి. నీ గురించి హైప్ ఇవ్వాలి కదా. అది కాదు నీతు. నో మోర్ డిస్కషన్, నో ఆర్గ్యుమెంట్. సూట్ వేసుకుని ఫోటో పెట్టు. ఓనర్ అంటే భయపడాల్సిందేనా? పర్లేదు, సూట్లో నేను బానే ఉన్నాను. సూపర్ సూపర్ బేబీ, ఇదే నాకు కావాల్సింది. ఇప్పుడు నువ్వు ఓనర్ లా ఉన్నావు. త్వరగా వచ్చే, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఏ రవి, శృతి, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత టిప్ టాప్ గా రెడీ అవుతున్నావు? రెస్టారెంట్ కి. రెస్టారెంట్ కి షెఫ్ లా ఆప్రన్ వేసుకుని వెళ్తారు, నువ్వేంటి సూటు, షూస్, పర్ఫ్యూమ్? ఏంటి సడన్ చేంజ్? అది యాక్చువల్లీ అంటే స్ట్రైట్ గా చెప్పు. నిన్ను చూస్తే ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. అది ఒక పెద్ద కంపెనీ నుంచి డీల్ వచ్చేలా ఉంది, వాళ్ళతో పరిచయం చేస్తాను, రిచ్ గా రెడీ అయ్యి రమ్మని చెప్పింది నీతు. అదే విషయం. ఇదంతా నీతో ఇన్స్ట్రక్షన్ ఎఫెక్ట్ అన్నమాట. మీటింగ్ అంటున్నాను కదా. చూడు రవి, నువ్వు ఒక షెఫ్, నిన్ను మార్కెటింగ్ మీటింగ్ కి తీసుకెళ్తుందా? అది వాళ్ళు ఎస్పెషల్లీ నన్నే కలవాలనుకుంటున్నారట. ఈ విషయం చెప్పడానికేనా రాత్రి నీతో అర్జెంట్ గా రమ్మంది అని అన్నావు? అవును. మీటింగ్ కి ఇంత పర్ఫ్యూమ్ ఎందుకు? వాళ్ళని ఇంప్రెస్ చేయాలా లేక ఫెయిన్ చేయాలా? ఇంప్రెషన్ కోసమే. మీటింగ్ ఎక్కడ? అది పంజాబీ దాబా రెస్టారెంట్ లో. సరేలే. ఇంకా ఇక్కడే ఉంటే దొరికిపోతాం, వెళ్ళిపోవాలి. అయ్యో టైం అయిపోతుంది, నేను వెళ్ళొస్తాను. ఏ ఆగు, కూల్ గా వెళ్ళు. ఏంటో ఈ మనిషి చాలా కంగారు పడుతున్నాడు. ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పి కోట్ మర్చిపోయాడు. వెంటనే వెళ్ళి ఇవ్వాలి. నానా మీరేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? అసలు మీరేంటి ఇక్కడ? మనమేంటి ఇక్కడ ఇలా కలుసుకున్నావు? సరిగ్గా అడిగారు. నాన్న నువ్వు తీసుకురావడం ఏంట్రా? నాన్న నీకు తెలియకుండా రావాలనుకున్నాడు. మరి నువ్విక్కడేం చేస్తున్నావమ్మా? నేను ఈయనకి తెలియకుండా రావాలనుకున్నాను మావయ్య. నీ కారు ఈఎంఐ కట్టాలని వచ్చానరా. నేను అందుకే వచ్చాను. నేను అందుకే వచ్చాను. ఓ, నీ దగ్గర అంత డబ్బులు ఎక్కడివి నాన్న? మనోజ్ గడు మన యాక్టింగ్ కి ఇచ్చాడు కదరా. అది మీ యాక్టింగ్ కి ఇచ్చాడు కదా. అది కూడా యాక్టింగ్ ఏనంట్రా. ఆ డైరెక్టర్ ఎక్కడి నించోమంటే అక్కడి నించున్నాను, ఏం మాట్లాడమంటే అది మాట్లాడాను. ఆయన బాగా చేస్తేనే కదా షాట్ ఓకే చేశాడు. నీ డబ్బులు నువ్వు ఉంచుకోనా? రే తండ్రి కొడుకుల మధ్య నీ డబ్బులు నా డబ్బులని ఏముంటాయిరా? నాకేం ఖర్చులుంటాయి? ఉన్నా నాకు పెన్షన్ వస్తోంది. నెల నెలా నువ్వు మీనా ఇస్తూనే ఉన్నారు. ఈ 25,000తో నేను కొనబోయేది ఏమీ లేదు. అబ్బా నేను చూసుకుంటాలే నాన్న. ఎన్ని సంవత్సరాలు నువ్వే చూసుకుంటావు? అప్పుడప్పుడు ఇలా నేను ఇస్తేనే నీ అప్పు తీరిపోతుంది. కానీ మీనా నాకన్నా ముందే వచ్చి ఈఎంఐ కట్టేసింది నాన్న. హా?
అవునా? నాకు మిమ్మల్ని చూస్తుంటే అసూయగా ఉందిరా. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎవరి సంగతి వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో పోటీ పడి నీ అప్పులు తీర్చడానికి వాళ్ళ వంతు వాళ్ళు సాయం చేస్తున్నారు. నిజంగానే నేను అదృష్టవంతుడిని. ఇలాంటి నాన్న, ఇలాంటి భార్య ఉంటే ఇంకేం కావాలి? నేను వచ్చే నెల ఈఎంఐ కట్టేసి వెళ్తాను. నేను కామాక్షి పిన్నికి పూలిచ్చేస్తానండి. సరే, ఇద్దరు జాగ్రత్త. పద. నీతు గారు, మీరు చాలా సైలెంట్ గా ఉన్నారు. ఏం మాట్లాడట్లేదు. ఎప్పుడు ఇలానే ఉంటారా? నాతోనే మాట్లాడడం లేదా? ఒక్క నిమిషం. యాక్చువల్లీ మీరు నాకు చాలా నచ్చారు. మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీ గురించి ఆలోచిస్తున్నాను. 1 minute. ఎక్కడున్నావు? దగ్గరలో ఉన్నా. వీడు నన్ను చంపేస్తున్నాడు. త్వరగా రా. వస్తున్నా. ఎవరైనా వస్తున్నారా? ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నారు. జ్యూస్ తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. ఓకే. కోట్ ఏది? అయ్యో మర్చిపోయాను. వెళ్ళి వేసుకుని రానా? సర్లే వదిలే. నేను చెప్పింది గుర్తుంది కదా. అతన్ని నమ్మించాలి. కాన్ఫిడెంట్ గా ఉండు. వాకింగ్, టాకింగ్ అన్ని బాగా చూసుకో. రా. ఇతను నా బాయ్ ఫ్రెండ్ రవి. బాయ్ ఫ్రెండ్? హాయ్, నైస్ టు మీట్ యూ. హాయ్. యాక్చువల్లీ రవి చాలా బిజీ. ఇవాళ మీటింగ్ వదిలేసి నా కోసం వచ్చాడు. అక్కడ శృతిని వదిలేసి వచ్చాను. ఏమనుకుంటుందో ఏంటో. ఇంపార్టెంట్ పీపుల్ కోసం టైం తీసుకోవాలి కదా. షీఈ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. మీరేం చేస్తుంటారు? నేను రెస్టారెంట్ బిజినెస్ లో ఉన్నాను. మా దగ్గర చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇండియా, మలేషియా. మరే ఎక్కువ లాక్కు తెగుద్ది. చాలా హార్డ్ వర్క్ చేసి ఇక్కడికి వచ్చాడు. శృతిని మేనేజ్ చేసి వచ్చాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐ లవ్ హిమ్ సో మచ్. దిస్ ఇస్ టూ మచ్. ఇంపార్టెంట్ మీటింగ్ అని అన్నాడు. ఇదా? సారీ, నేను నమ్మలేకపోతున్నాను. మీరు నిజంగానే రిలేషన్ లో ఉన్నారా? రవి, నువ్వే చెప్పు. ఎందుకు నమ్మలేకపోతున్నారు? మేము 2 సంవత్సరాలుగా లవ్ లో ఉన్నాం. తను బిజినెస్ లో సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాం. కానీ నీతో ఇండియాకి వచ్చి 2 సంవత్సరాలు కాలేదు కదా. అంటే అంతకు ముందే మేము ఆన్లైన్ లో ఫ్రెండ్స్. అక్కడి నుంచి క్లోజ్ అయ్యాం. తర్వాత లవ్ లోకి మారింది మా రిలేషన్. పర్లేదు, బానే యాక్ట్ చేస్తున్నాడు. ప్లీజ్, ఈ విషయం ఇప్పుడే బయటకు వెళ్ళకూడదు. ఇంకా ఫ్యామిలీకి చెప్పలేదు. అందుకే మిమ్మల్ని కన్విన్స్ చేయాలనుకున్నాం. మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నాం. అనుకోవడం ఎందుకు, అర్థం చేసుకున్నారు కదండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రవి. నిజంగా నన్ను చాలా సేవ్ చేసావు. హాయ్ శృతి. అమ్మో శృతి, శృతి ఆగు. నీ పెళ్లి నా చావుకొచ్చింది. శృతి, శృతి, శృతి వచ్చేసిందా? శృతి, 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 శృతి ఆగు. శృతి, శృతి, శృతి ఆగు. శృతి, శృతి, శృతి ఆగు. శృతి ఆగు. శృతి, ఏయ్. శృతి ఆగు. వాకింగ్ పోటీలు పెట్టినట్టు ఆ స్పీడ్ ఏంటి? నేను చూసిందంతా నిజం కాదా? నువ్వు చూసిందంతా నిజం కాదు. ఓ, నువ్వు నిజం కదా? అదిగో ఆ చెట్టు నిజం కదా? ఆ బిల్డింగ్ నిజం కదా? ఇదిగో ఈ రోడ్డు నిజం కదా? ఇవన్నీ నిజమైనప్పుడు మిమ్మల్ని చూడడం కూడా నిజమే కదా? అంటే అది జస్ట్ యాక్టింగ్. ఏంటి యాక్టింగ్? ఆ నువ్వు ఇప్పుడు చేస్తున్నావే ఇది యాక్టింగ్, ఇదే రియల్. లేదు శృతి, అది యాక్టింగ్, ఇది రియల్. ఒట్టు. నీతో రిక్వెస్ట్ చేస్తే తనని సేవ్ చేద్దామని. ఓహో, తమరొక అభ్యుదయవాది అమ్మాయిల్ని ఉద్ధరించడానికి బయలుదేరిపోయారు. ఏమో, తనకు అలాగే అనిపించానేమో. సిగ్గుపడకు, చంపేయాలనిపిస్తుంది. ఇంటికి రా, అక్కడ మాట్లాడుకుందాం. నువ్వు కొట్లాడతావు నాకు తెలుసు. కావాలంటే ఇక్కడ 4 తిట్టేసుకో. అయిపోయావురా నువ్వు. పద ఇంటికి నీ సంగతి చెప్తా. ప్లీజ్ శృతి. శృతి, అమ్మాయిలు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కామనే, కానీ నేను నిజం చెప్తున్నాను. అర్థం చేసుకో. నేను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నానా? లేకపోతే మిస్సెస్ అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావా? నువ్వు కామెడీ చేయకు. అయితే సీరియస్. నేను నా కళ్ళతో చూసింది కూడా తప్పేనా? ఆల్ దట్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. చేతులు పట్టుకుని ప్రేమగా బిహేవ్ చేయడం యాక్టింగా? ఇప్పుడు సినిమాల్లో హీరో హీరోయిన్లు ముద్దులు పెట్టుకుంటారు. అవన్నీ నిజం కాదు, జస్ట్ యాక్టింగ్. ఇది అలాంటిదే. ఓహో, ముద్దు కూడా ప్లాన్ చేసుకున్నారా? ఓకే, ఎంజాయ్. ఇంకా నాతో ఏం పని? ఏ శృతి, శృతి, శృతి ఆగు, ఆగు. కావాలంటే నీతో చెప్పిస్తా అది యాక్టింగ్ మాత్రమే అని. నీతు ప్లీజ్ శృతికి ఎక్స్ప్లెయిన్ చేయి. కాసేపు టీస్ చేద్దాం. మన లవ్ మ్యాటరా? అదంతా అబద్ధం అని చెప్పు. ఎలాగో చూసేసింది కదా, ఇంకా కవర్ చేయడం ఎందుకు? ఓపెన్ అయిపోదాం. ఏంటి ఓపెన్ అయిపోయేది? నువ్వు బలిదానిలో ఉన్నావే. శృతి తనేదో టీజ్ చేస్తోంది. నువ్వు నన్ను ఫూల్ చేస్తున్నావు కదా. వెరీ గుడ్ రవి, నీ కోసం మా ఇంట్లో వాడితో ఫైట్ చేశాను కదా, నాకు ఇలాగే జరగాలి. తనతోనే ఉండు. గుడ్ బై. నీతు, 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 నీతు ఆగు. నేను చెప్పేది విను. ఇప్పుడు కూడా నువ్వు నన్ను నీతోనే అంటున్నా. అదే నీకు నా మీద ఉన్న ప్రేమ. నీతో అన్నానా? అది ఫ్లోలో. ఏంటి నీతు ఇది?
ఎందుకలా మాట్లాడావు? నువ్వు ఒక్క మాట చెప్పుంటే తను అర్థం చేసుకునేది కదా. ఏముంది అందులో? సరదాగా టీజ్ చేశాను. ఏముందా? శృతి ఫుల్ మిస్అండర్స్టాండ్ చేసుకుంది. తను వదిలేస్తుందని భయమా? నీకు నేనున్నాను కదా. నీతో ఇది జోక్ కాదు. డోంట్ వెరీ బేబీ, అబద్ధం నిజం చేసేద్దాం. అలాగే ప్రాక్టీస్ చేయండి. వదినా, మీనా గాని వచ్చిందా? ఇప్పటికి 30 సార్లు అడిగావు, రాలేదు. అయినా దాంతో నీకేం పని? పూజకి పూలు ఆర్డర్ ఇచ్చాను. పూజకి అన్ని పూలు కావాలా? నా పూజ గది సపరేట్ ఉంటుంది. మీలాగా పావురాల గూడంత ఉండదు. అయితే మాత్రం దాని దగ్గరే పూలు కొనాలా? ప్రపంచంలో పూల జాతి అంతరించిపోయిందా? పూల జాతి బాగానే ఉంటుంది. నీలాంటి ఆరళ్లు పెట్టే అత్తల జాతే అంతరించిపోతోంది. అదిగో వచ్చింది వనదేవత, పూల వర్షం కురిపించి పోతుంది. విడిపూలు కూడా తెచ్చావా మీనా? తెచ్చాను పిన్ని. నేను మాల కట్టుకుంటాను. నేను కట్టి ఇచ్చేదాన్ని కదా. నీకు బోళ్ళన్ని పనులుంటాయి, నేను కట్టుకుంటానులే. అయ్యో రామా, మర్చేపోయాను. ఇదిగో మా డబ్బులు. ఊరుకోండి పిన్ని, మనలో మనకి డబ్బులేంటి? ఇలా ఇస్తే ఎందుకు తీసుకుంటారు వీళ్ళు? రోడ్డున పోతూ ఉంటే హ్యాండ్ బ్యాగ్ లాక్కుని తీసుకుంటారు. అందరి ముందు ఏంటిలా మాట్లాడతావు వదినా? నీ కోడలు నువ్వే అవమానిస్తావా? తీసుకోమ్మా. వద్దు పిన్ని. తీసుకో, కూర్చో, కాఫీ పెట్టిస్తాను. ఊళ్ళో వాళ్ళందరికీ బానే మర్యాదలు చేస్తావు, నాకిచ్చావా కాఫీ? నేనిస్తే మీనా పెట్టినట్టు లేదని మళ్ళీ నువ్వే దెప్పి పొడుస్తావు కదా. కాఫీయే కదా, నేను పెడతానులే పిన్ని. నేనే నిన్ను మెచ్చుకోలేదు, కాఫీని మెచ్చుకున్నాను. పర్లేదు అత్తయ్య, కాఫీని మెచ్చుకుంటే నన్ను మెచ్చుకున్నట్టే. నువ్వు ఉండమ్మా, నేను పెట్టి తీసుకొస్తానుగా. మీరు పూల మాలలు కడతానన్నారు, కట్టండి. పూజ కోసం ఎప్పుడు పూలలినా దైవ నామస్మరణం చేస్తూ అల్లాలట. అప్పుడే ఆ పూలు దేవుడి పాదాల వరకు చేరతాయట. మా అత్తయ్యకు నా చేతి కాఫీ తప్ప ఎక్కడ తాగినా తాగినట్టుండదు. దాని ముందు నన్ను ఎందుకు ఇరికిస్తావు? దానికి కొమ్ములు ములుస్తాయి. మంచి ఎక్కడున్నా మెచ్చుకోవాలి. నమస్తే అండి. అమ్మా, మాస్టర్, మా అమ్మ. నమస్తే. నమస్తే. నేను చీరల వ్యాపారం చేస్తుంటాను. అప్పుడప్పుడు ఇలా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి చూపిస్తుంటాను. మా రాధిక మీరు కామాక్షి గారు మంచి చీరలు కడతారని చెప్పింది. అందుకే కొత్త మోడల్స్ వచ్చాయని తీసుకొచ్చాను. ఓహో. నమస్తే ఆంటీ. నమస్తే. నా పేరు ప్రేమ్ కుమార్. నేను కూడా రాధికతో పాటు ఇక్కడే డాన్స్ నేర్చుకుంటున్నాను. నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు వెళ్ళు. పిల్లలు కాసేపు రెస్ట్ తీసుకోండి, అందరూ వెళ్ళిపోండి. మీరు కూర్చోండి. కూర్చోండి. మీ రాధిక చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటోంది. తొందరలోనే మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకుంటుంది. నేనున్నాను కదా, మీ అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్తాను.